ఏదైతే మూసీ సుందరీకరణ భాగంగా బాబుఘాట్ మీకు తెలిసి ఉంటుంది, లంగారౌజులో బాబుఘాట్ ఉంది. అక్కడ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం నెలకొల్పుతామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. దీన్ని సాక్షాత్తు గాంధీ మునిమనుడే వ్యతిరేకించిన పరిస్థితి. నిజంగా విగ్రహాలు అంత అవసరమా ఇప్పుడు అనే చర్చ ఒకటి బయట నడుస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే త్వరలో పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి మూసీ పరివాహక ప్రాంతాల్లో 4 నుంచి 7 కిలోమీటర్ల దాకా పాదయాత్ర చేస్తారంట. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గాంధీ పేరు చెప్పుకొని, అంబేద్కర్ పేరు చెప్పుకొని, భగత్ సింగ్ పేరు చెప్పుకొని, ఇంకా మహనీయులు ఉన్నారు కదా గొప్పవాళ్ళు, ఈ దేశానికి లేకపోతే ఈ ప్రజలకి ఎంతైతే మేలు జరగాలి, నిచ్చెనమెట్ల సమాజం పోవాలి, మనవాదం పోవాలి, మనుస్మృతి పోవాలి, ప్రజలందరూ సమానంగా ఉండాలి, అందరూ హక్కులు ఉపయోగించుకోవాలి, ఈ కులాల మధ్య తారతమ్యాలు పోవాలి, మతాల మధ్య వైషమ్యాలు పోవాలి, ప్రాంతాల మధ్య తేడాలు పోవాలి, భాషాపరంగా యాస ఇటువంటి కొన్ని తేడాలు ఉన్నప్పటికీ ప్రజలందరికీ రాజ్యాంగం అనేది సమానంగా హక్కులు కల్పించాలని ఏదైతే అనుకున్నారో వాళ్ళందరి పేర్లు వాడుకొని వాళ్ళని బొందబెడుతున్నారు. వాళ్ళ జయంతులు చేసేది, వాళ్ళ వర్ధంతులు చేసేది ఉత్తనే కాదు, వాళ్ళని బొందబెడుతున్నారు, పాతాలను దొక్కేస్తున్నారు. గాంధీ విగ్రహం పెట్టి, అంబేద్కర్ విగ్రహం పెట్టి, లేకపోతే ఇంక అంబేద్కర్ పేరు చెప్పి గాంధీల పేరు. ఇప్పుడు మొన్న రాజీవ్ గాంధీ విగ్రహం ఆడ పెట్టాడు కదా. రాజీవ్ గాంధీ ఆశయం ఏంటిది? ఈ ఏదైతే మన వీళ్ళు పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చింది ఎవరు? పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం తెచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ నాయకత్వంలోనే కదా. ఆ రోజు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కదా. ఒకవైపేమో పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహిస్తూ, పార్టీ ఫిరాయింపులకు దోహదపడుతూ, పార్టీ ఫిరాయింపులు చెల్లుబాటు అయితే అని చెప్తూ, బారా గేట్లు తెరుస్తామని బహిరంగ ప్రకటనలు చేస్తూ ఆయనే రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మనం ఏమనుకోవాలి? అది రాజీవ్ గాంధీ ఆశయం అవుతుందా? ఫిరాయించిన వాళ్ళకే ముఖ్యమైన పదవులు ఇచ్చిన సందర్భం కూడా ఉంది కదా. మరి ఇంత పెద్ద ఒకవైపేమో విగ్రహాలు పెడతావు, ఒకవైపేమో వాళ్ళని మొత్తం కూడా పాతాలను దొక్కుతావు. రేపు ఆడ బాబుగాడో ఇంకో గాడో ఏదో ఒకటి వీళ్ళందరికీ ఏంటంటే ఆ మహనీయుల పేర్లు వాడుకోవడం చాలా మామూలు అయిపోయింది. ఈయన రామోజీరావు ఆశయాన్ని, చంద్రబాబు కళలని, ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి ఏదైతే తాపత్రయపడుతుండో వాడు దిక్కుమాలినోడు దొంగ. 6 దేశాల్లో వాడు దొంగగా బ్లాక్ లిస్ట్లో ఉన్నాడు అంటే ఓ కాంట్రాక్టర్ని పట్టుకొచ్చి, పాకిస్తాన్లోనైతే వాడు ఇంటర్పోల్ కేసులు ఉన్నాయి వాని మీద, అటువంటి వాడిని పట్టుకొచ్చి ఇక్కడ వాని పొడుగింత, వాని లావింత, వాడు ఇంత అందమైనోడు అంత అందమైనోడు, వాని కడ్రాయరిది, వాని బన్నీనిది అని చెప్తున్నంటే ముఖ్యమంత్రి గారు, అరే నువ్వు ఎవరి కోసం ఉన్నావు? మెగా కృష్ణారెడ్డి కోసం ఒక ప్రభుత్వం, రామేశ్వరరావులు మెగా కృష్ణ వాళ్ళు చేసిండ్రు. వీళ్ళేమో వాడిని పట్టుకొని, వాడి అవతారం తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పిలువబడే అమరావతి వీడియో చేసింది, ఆ సర్వే చేసింది, ఇది మంచిదని చెప్పింది, ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పింది అని చెప్పి ఆ ల్యాండ్ పుల్లింగ్ చేసింది కూడా వీడే. ఏమైంది మొన్న మొత్తం వరదలలో మునిగిపోయా, అమరావతి మునిగిపోయా, దేవుళ్ళు మునిగిపోయా, ప్రాజెక్టు కూడా ఎప్పుడో కట్టిన ప్రాజెక్టు కూడా కూలుతుందా లేదా అని అయ్యగారులు, బాపనోళ్ళు, మంత్రాలు, వేదాలు, పూజలు పురస్కారాలు చేయాల్సిన పరిస్థితి వచ్చాయి. ఆఖరిగా డిప్యూటీ సీఎం కూడా పోయి ఆయన కూడా పూజలు చేయబట్టే. ఒకవైపు ఏమో ఇటువంటి వేదవల్ని, బద్మాష్గాళ్ళని, లుచ్చగాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి కాంట్రాక్టులు ఇచ్చి వానికట మొన్న 450 కోట్లు అసలు డిపిఆర్ఏ లేదు. ఏమైనా రేవంత్ అన్న, డిపిఆర్ ఇప్పటి వరకు నువ్వు తీసుకురాలే. మొన్న 5 రోజుల క్రితము మొన్నటి క్యాబినెట్ సమావేశంలో డిపిఆర్ తయారు చేయడానికి 450 కోట్లు విడుదల చేసిండు. అవి డబ్బులు ఇచ్చిండో లేదో తెలియదు ఇంకా, ఎందుకని ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి కదా. 450 కోట్లని విడుదల చేస్తున్నామని చెప్పాను. నీ డిపిఆర్ఏ లేదు, ఏ ముఖం పెట్టుకొని నువ్వు పాదయాత్ర చేస్తావు? నాలాంటోడో నీలాంటోడో అయినోడో కానోడో నువ్వు దీపావళి గిఫ్ట్లు ఇచ్చినోడు ఎవడు మాట్లాడు? దీపావళి గిఫ్ట్లు ఇచ్చిండు కదా చాలామందికి,
ఓ బంగారం ఇచ్చే అదేంది స్వీట్లు పంపే ప్యాకెట్లన్నీ పంపిన వాళ్ళు మాట్లాడరు. వాళ్ళని పక్కన పెడదాం. ఎవడో ఉంటాడు కదా, పిచ్చోడో మెంటల్గాడో, లేకపోతే ప్రజల పట్ల గౌరవం ఉన్నోడో, రాజ్యాంగం పట్ల చట్టం పట్ల గౌరవం ఉన్నోడు, ఆ నమ్మకం ఉన్నోడు అడుగుతాడు కదా, ఏమైనా రేవంత్ అన్న దీని డిపిఆర్ ఉందా అని అడిగితే నువ్వు ఎక్కడ ముఖం పెట్టుకుంటావు? బెదిరిస్తావా? బ్లాక్మెయిల్ చేస్తావా? కేసులు పెట్టి జైల్లో పెడతావా? అరే మొదలు రేవంత్ అన్న డిపిఆర్ తీసుకురా. డిపిఆర్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం మూసీ పరివాహక ప్రాంతాల్లో నువ్వు పునరుజ్జీవన చేస్తావా, సుందరీకరణ చేస్తావా, ప్రక్షాళన చేస్తావా, లేకపోతే ఎస్టీపీలు పెడతావా, ఏం చేస్తావో మాకు తెలియాలి కదా, సమాజానికి తెలియాలి కదా. కాబట్టి ఫస్ట్ డిపిఆర్ కోసం మనందరం ప్రయత్నం చేయాలి, ఒత్తిడి తీసుకురావాలి. డిపిఆర్ వచ్చిన తర్వాత ఒకవేళ దాంట్లో మంచి ఉంటే మనందరం సమర్థిస్తాం కదా, వద్దంటామా? ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీ నాయకునిగా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ కాళేశ్వరం మీద అప్పుడు డిపిఆర్ లేదని నేను ఆయన ఇద్దరం అక్కడ మన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి వేములఘాట్లో మీటింగ్ పెట్టినప్పుడు వేదిక మీద పక్కనే ఉండి మేము మాట్లాడినాం. అంటే డిపిఆర్ లేకుండా ఆ రోజు మల్లన్న సాగర్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇంకా ఇతర ఏదైతే ప్రాజెక్టుల గురించి డిపిఆర్ లేకుండా ఇది లేదా అది లేదా అని మాట్లాడిన మనము ఇవాళ అదే డిపిఆర్ లేకుండా నువ్వు ఎట్లా పోయి పాదయాత్ర చేస్తావు? నువ్వు ఎట్లా పోయి ఇంకా 50 లక్షల కోట్లు ఎట్లా అంటావు? కోటి ఎట్లా అంటావు? 1,50,00,000 కోట్లు ఎట్లా అంటావు నువ్వు? డిపిఆర్ కదా చెప్పాల్సింది, ఎట్లా చెప్తావు నువ్వు? కాబట్టి ఇదంతా కూడా ఒక డ్రామా కంపెనీ నడుస్తున్నది ఇప్పుడు. హైడ్రా తోటి ఒక డ్రామా కంపెనీ, మూసీతోటి ఒక డ్రామా కంపెనీ, 29 జీవో పట్టుకొచ్చి అదొక డ్రామా కంపెనీ, ఈ రైతు రుణమాఫీ అని అదొక డ్రామా కంపెనీ, అదేది పంచాయతీ ఎన్నికలని అదొక డ్రామా కంపెనీ, ఇదేదో కులగణన అని. అరే నాయన, కులగణన కాదు, ఇది పని చేయండి. కులగణన అని ఎవరికి వాడు సంతోషంగా ఎవడో పాలాభిషేకాలు చేస్తారు కొంతమంది, లేకపోతే స్వీట్లు పంచుకుంటారు. కానీ ఇది కులగణన కాదు. ఇది ఒక 3 నెలల తర్వాత దీని యొక్క విష పరిణామాలన్నీ మనకు కనపడతాయి. తస్మా జాగ్రత్త. చాలా ముందు రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితి తెలంగాణ. అంటే నేను చెప్పేది కాదు, ఈ దేశం పరాయి పాలనలో పోబోతున్నది, పరాయి దేశం చేతుల్లో పోబోతున్నది. ఈ దేశం మన దేశంగా ఇక మనం మిగిలదని స్వయాన 9 సార్లు పార్లమెంటుగా ఎన్నుకోబడినటువంటి దళిత సంక్షేమం కోసం, దళిత బిడ్డల కోసం, దళిత సమాజం కోసం పాటుపడి గొంతులిప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే ఆయనే చెప్తున్నాడు, ఈ దేశం మళ్ళా మీ జాతీయ అధ్యక్షుడు ఒకటి చెప్పిండు, స్వయాన బీజేపీకి వెన్నుదన్నుగా ఉండేటువంటి, బీజేపీని నడిపించేటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ వారు ఏం చెప్పిండు, ఈ దేశం సంక్షోభంలోకి పోతున్నదని ఆయన చెప్తున్నాడు. ఒకవైపు మోహన్ భగవత్ గారు చెప్తున్నారు, ఒకవైపు ఏమో జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులు చెప్తుంటే ఈ దేశం గురించి ఇక ఈయన మన జీడిపీలు ఇంత అయినాయి, మనం ఇంత పొడుగున్నాం, మనం ఇంత గొప్పగా ఉన్నామని మాట్లాడితే, అయితే మోహన్ భగవత్ చెప్పేదన్నా అబద్ధం కావాలి, ఖర్గే చెప్పేదన్నా అబద్ధం కావాలి, లేకపోతే వీళ్ళందరూ చెప్పేదన్నా అబద్ధం కావాలి. చూద్దాం కొద్ది రోజుల్లో ఖచ్చితంగా. నా దృష్టిలో మూసి రాదు, పాడు రాదు, ఇదంతా ఉత్తమాట. అరే ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయితే 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కొద్ది రోజుల్లో 1,00,000కు పోతున్నది. ఇది దినదగండ 100 ఆవిసి లెక్క ఒక్కొక్క రోజు 500 నుంచి 1000 కోట్ల అప్పు తెచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక 1,50,000 కోట్లు తెచ్చాట. ఎవడు తెస్తాడు? అదాని అమ్మ నెలకి ఇస్తావా? ఎవరికి ఇస్తావు నువ్వు? కాబట్టి డిపిఆర్ రావాలి, డిపిఆర్ మనం చూడాలి,
డిపిఆర్లు ఏం చేయబోతుందో మనందరికి అర్థం కావాలి. ఏ కిలోమీటర్ నుంచి ఏ కిలోమీటర్ వరకు ఏం చేయబోతున్నారు, ఎక్కడ ఏం చేయబోతున్నారు, ఎస్టీపీలు ఎక్కడ పెడతారు, ప్రక్షాళన ఎట్లా చేస్తారు, సుందరీకరణ ఎట్లా చేస్తారు, పునరుజ్జీవనం ఎట్లా చేస్తారు మనకు అర్థంగా. ఒకవైపేమో మూసికి ప్రాణమైనటువంటి మూసికి నీళ్ళు వచ్చే కాడ నావికిచ్చి దాన్ని గొంతుకొచ్చిండు అక్కడేమో. ఇక మూసికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదంతా కూడా చూస్తుంటే నాకైతే తుక్లక్ పాలన ఎప్పుడుందో ఎప్పుడు మనం చూడలేదు, కానీ ఇప్పుడు స్వయాన తుక్లక్ పాలన చూసినట్టు అనిపిస్తున్నది. అనేది ఏదైతే ఇప్పుడు అటు కులగణన అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఇది ముమ్మాటికి ఒక రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఎటువంటి ప్రయోజనాలు కూడా జనాలకు అందవు. అలాగే మిగతా పథకాలైనా సంక్షేమాలైనా జనాల్ని మోసం చేసే విధంగా ఉంటున్నాయి, కానీ స్వచ్ఛందంగా వాళ్లకు అందే ప్రయత్నమే జరగట్లేదని చెప్పేసి కూడా గాదా ఇన్నయ్య గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.